హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ రోజు ఏమంటే మా యాపీకి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి. సో యాపీది ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అన్నమాట. సో యాపీ ఇంకా ఇప్పుడు థర్డ్ క్లాస్కి వచ్చేసింది. యాపీని నేను డైపర్స్ వేసే ఏజ్ అన్నమాట. అంటే సంకలో కూర్చోపెట్టుకుంటూ ఉన్నాను. అప్పటి నుండి వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో ఇప్పుడేమంటే యాపీ థర్డ్ క్లాస్కి వచ్చేసింది. ఇంకా మార్నింగ్ మమ్మీ డాడీ ఆ రోజు ఎందుకో తెలీదు లేట్గా లేసారు. ఏమంటే ముందు రోజు ఇలా వెళ్ళేసి వచ్చాం కదా, రెస్టారెంట్కి వెళ్ళాం కదా. సో ఇంకా రెస్టారెంట్కి వెళ్ళేసరికి నైట్ ఏం వద్దు, లైట్గా కావాలి, ఏం వద్దు, ఉట్టి ఇద్దరికి పాలు ఇచ్చేసాను, తాగారు అంతే. ఇంకా పడుకునేసారనమాట అంతే. మార్నింగ్ మామూలుగా 5:30కే లేసేస్తారు డాడీ. అయితే నిద్రే పట్టదు డాడీకి, 4:30కి లేసేస్తారు. అలాంటిది ఇంకా లేదు. తినే అనమాట మా మెయిడ్ శారద తన పేరు. ఇంతకుముందు సంగీత అనే అమ్మాయి ఉండింది కదా, సో తనేమంటే ప్రెగ్నెంట్గా ఉండింది అనేసి ఇంకా తనని నేను మాన్పించేశాను. వద్దు ప్రెగ్నెంట్గా అంటే, అయినా చెప్పలేదు నాకు ప్రెగ్నెంట్ అనేసి, పనికి వస్తానే ఉండింది. ఎందుకో నాకే డౌట్ వచ్చింది. తన పొట్ట చూస్తే లావుగా ఉన్నింది, తను చాలా సన్నగా ఉంటుంది. అయితే నేను నువ్వేమైనా ప్రెగ్నెంటా అని అడిగితే అవునక్క అనింది. నేను షాక్. అట్లే ప్రెగ్నెంట్ అయితే నువ్వు ఎలా వస్తావు పనికి, ఎలా చేయగలుగుతావు నువ్వు, వద్దు రావద్దు అని చెప్పేసి ఇంకా నేను తనకి ఇంకా ఎవ్రీ మంత్ తను రాకపోయినా నేను ఎంత ఇస్తానో అంత తనకి శాలరీ లాగా ఇచ్చేస్తూనే ఉన్నాను. ఒక 2-3 months తర్వాత వాళ్ళ వదిన అంట ఈ అమ్మాయి, సో తనని పంపించింది అనమాట. నాకు కొంచెం కావాలి, మమ్మీ డాడీ వాళ్ళు వచ్చున్నారు కొంచెం అట్లా అనేసి చెప్తే మళ్ళీ తను పంపించింది అనమాట తనని. సో తను ఒక 1 month నుండి వస్తూ ఉంది పనికి. యాపీకి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా, ఫస్ట్ డే అనమాట ఆ రోజు. ఇంకా యాపీకి ఎలా ఉంటుందంటే, స్కూల్ ఎగ్జైట్మెంట్ పక్కన పెడితే లంచ్ బాక్స్ నేను ఏం పెడతా ఉంటానా, స్నాక్స్ ఏం పెడతానా అనేసి నాతో పాటే లేసి వచ్చేస్తుంది, నాతో పాటు చూడ్డానికి బాక్స్ ఏం పెడతాను అనేసి. ఇంకా నాతో పాటే కిచెన్లో తిరుగుతూ ఉంటుంది. ఎంతసేపు బాక్స్ పెడుతున్నా అంతసేపు ఉంటుంది. ఒరే అలా ఉన్నావంటే ఎట్లా, నేను నీకు పంపించింది సర్ప్రైజ్గా ఉండొద్దు, నువ్వు ఇక్కడ పక్కన ఉండొద్దు, నేను నీకు సర్ప్రైజ్గా పెడతానంటే నమ్మకాలు ఉండవు అనమాట నా దగ్గర, అంటే నా మీద. వాడికి ఇష్టమైంది పెట్టనో అనేసి నా పక్కనే కూర్చొని ఉంటుంది. అలా ఓట్స్ దోశ పెట్టాను. ఇంకా మ్యాంగో ఉండింది, మ్యాంగో కట్ చేసి పెట్టాను. టమాటో చట్నీ చేస్తున్నాను, అది పెట్టేశాను. ఇంకా వీళ్ళకి ఇష్టం అనేసి ఆ బ్రెడ్ పెట్టాను. అలా రెడీ యాపీ లంచ్ బాక్సెస్ రెడీ అయిపోయాయి. ఇంకా యాపీకి ఏమంటే యాపీ యూనిఫామ్ రెడీ చేసేసాను, ఐరన్ చేసి పెట్టేసి. కాకపోతే ఏమంటే ఇక్కడ నేను యాపీకి ఫస్ట్ టైం అనమాట పెట్టికోట్స్ అలవాటు చేస్తున్నాను. సో థర్డ్ క్లాస్కి వచ్చేసింది కదా, కొంచెం థర్డ్ క్లాస్కి వచ్చేసరికి అలవాటు చేస్తే స్లోగా, అంటే అప్పుడప్పుడు ఒక్కొక్కసారి వేస్తాను, ఒక్కొక్కసారి వేయను. కాకపోతే ఫస్ట్ డే వేస్తే కొంచెం అలవాటు అవుతుంది కదా అన్నట్టుగా తెప్పించాను అనమాట. పిల్లలకి ఏమంటే ఏ ఏజ్లో అలవాటు చేయాల్సింది ఆ ఏజ్లోనే అలవాటు చేస్తే కరెక్ట్గా ఉంటుంది. మనం మరీ ఫస్ట్ క్లాస్ నుండి సెకండ్ క్లాస్లో నుండి అంత అవసరం లేదు. సో థర్డ్ క్లాస్లో నాకు అనిపించింది హ్యాపీకి థర్డ్ క్లాస్ నుండి పెట్టికోట్స్ అలవాటు చేద్దాము అనేసి. సో అందుకే ఇంకా ఇప్పుడు వేశాను. ఇంకా మొన్న మమ్మీ దగ్గర జడేసుకొని తిరుగుతా ఉండింది, భలే నచ్చేసింది ఆ పిల్లక. సో మళ్ళీ ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా సేమ్ ఆ పిల్లకనే కావాలి తీసుకుంది. ఇంకా మా మమ్మీ దగ్గర అంత ఇష్టంగా జడ వేయించుకుంది కదా, అదేదో తగిలించుకొని ఊడింది అనమాట, హెయిర్ వచ్చేసాయి. సో అందుకనేసి ఇంకా మళ్ళీ తీసేసి నార్మల్గా దువ్వేశాను. ఇంకా ఇప్పుడు మళ్ళీ పిల్లక వేసేది టైం లేదు అనేసి, సో దానికి తెచ్చుకుంటా వెళ్తా ఉంది. రే ఫస్ట్ డే రా, హ్యాపీగా వెళ్ళురా, ఏడవకురా, అవన్నీ పెట్టుకోకరా అని చెప్పేసి పంపిస్తా ఉంటే కూడా ముద్దుగారం అనమాట సుదర్శన్ దగ్గర. రెడీ హ్యాపీ వాళ్ళు వెళ్ళగానే మమ్మీ డాడీకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసాను. ఇంకా డాడీ వాళ్ళు అది తినేసిన తర్వాత మళ్ళీ మమ్మీకి టీ, డాడీకి కాఫీ అనేసి ఇంకా ఇచ్చేసాను. దాని తర్వాత ఇంకా నేను సుదర్శన్ తినాలి. ఈ లోపల ఏమంటే నేను లంచ్కి ప్రిపేర్ చేసుకుందాం అనేసి ఆ రోజు పాలాకు తెప్పించాను. సో పాలాకు పప్పు చేసేద్దాము, ఇంకా నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాము అనేసి ఫస్ట్ అయితే దానికి నానబెట్టేశాను. ఇంకా మమ్మీ డాడీ ఏమంటే రోజు ఈ టైంకి వాకింగ్కి వెళ్తారు. డాడీ ఒక్కరే వెళ్తారు, ఈసారి ఏమంటే మమ్మీని కూడా తీసుకెళ్తున్నారు, కొంచెం కింద అలవాటు అవుతుంది అంత షూ వేసుకొని. మరి అంటే న్యూ షూ కదా, అందుకనేసి కొంచెం వేసుకొని ట్రై చేయ మమ్మీ, బాగుంటే పెట్టుకుందు కానీ అనేసి చెప్పున్నాను. అందుకనేసి ఇంకా సుదర్శన్కి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. ఈ లోపల ఏమంటే నేను కరవాలు తెచ్చుకున్నాను ఇంటి దగ్గర నుండి, తిరుపతికి వెళ్ళాను కదా అప్పుడు. సో ఆ తాటాకు చేపలు నేను నానబెట్టేశాను. ఇలా నానబెట్టేశాను అనుకోండి, దాంట్లో ఉన్న ఏమంటారు సాల్ట్ అదంతా పోతుంది. మంచిగా వాష్ చేసేసామంటే నానబెట్టుకొని కొంతసేపు తర్వాత దాని మీద ఉంటుంది కదా, అంటే డాడీకి మమ్మీకి ఇద్దరికి బీపీ కదా, ఇది తినకూడదు మామూలుగా అయితే, సాల్ట్ ఎక్కువ ఉంటుంది అనేసి. సో సాల్ట్ అంతా పోతుంది అలా నానబెట్టి కడిగేసామంటే. దాని తర్వాత నేను అల్లం తెల్లగడ్డ మసాలా, పసుపు,
ధనియాల పొడి, కారము, కొద్దిగా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలా చేసి పెట్టుకొని తిన్నామంటే, ఐ మీన్ ఫ్రై చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి చేప ఎలా చేసుకుంటామో సో అలాంటి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టేశాను. ఏమంటే టెడ్డీ తింటుంది కానీ హ్యాపీ తింటుందో తినదో, ఇంకా లాస్ట్ మూమెంట్లో డాడీ కూడా తింటారో తినరో అలా అనేసి మళ్ళీ అందరికీ అనేసి ఎగ్స్ కూడా పెట్టేశాను. ఇంకా అలాగే బెండకాయ ఫ్రై చేసేద్దాము. పాలక్ పప్పుకి బాగుంటుంది కదా కాంబినేషన్, అందుకని ఇంకా బెండకాయ ఫ్రై చేసేసి ఇంకా డాడీ కోసం అనేసి బ్రౌన్ రైస్ పెట్టేశాను. ఇంకొకసారి వచ్చేసి వైట్ రైస్ పెట్టాను. నెక్స్ట్ పాలక్ పప్పు అయితే రెడీ అయిపోయింది. సో ఈ రోజు లంచ్ మెనూ ఇదే అనమాట. ఇంకా మమ్మీ డాడీ వచ్చేసారు వాకింగ్ నుండి. వస్తూ టెడ్డీ హ్యాపీ కోసం ఏదో ఒకటి తెస్తూ ఉంటారు కింద వెండింగ్ మెషిన్ లో. సో ఇవి డాడీ వాకింగ్ నుండి వచ్చిన వెంటనే ఏమంటే మేమిద్దరం ఎవరి పార్టీకి వాళ్ళు ఉన్నాం కదా, సో అలా ఉంటారేమో బిజీగా అంటున్నారు. వర్క్ డాడీ ఫస్ట్ లో చేసుకోవడానికి కొద్దిగా ప్రాసెస్ అర్థం కాల, 2 రోజులకి మళ్ళీ అర్థం అయిపోయింది కదా, గబగబా చేసి పెట్టేస్తుంది. టెడ్డీ హ్యాపీ వాళ్ళకి గుర్తొస్తా ఉంటారు ఇప్పుడు. వెళ్ళేసి 2 రోజులు అక్కడ ఉండేసి మళ్ళా వచ్చినారంటే సుదర్శన్ వాయిస్ బోల్తా హే, డాడీ వాళ్ళకి ఇష్టం లేదు బుజ్జు వెళ్ళడానికి, ఆయన వెళ్తున్నారు కావాలని బోల్తా హే. ఓయ్ చుక్కే దేఖలే కాకో ఆ జాओ డాడీ భీరే. ఆంటీ భలే చేస్తున్నా ఎప్పుడైనా పొగుడుతావా? ముందు యూట్యూబ్ చూసి హైబ్రిడ్ అయిపోయింది, అంత కొత్త ట్రై చేస్తా ఉంటుంది, టేస్ట్ పోగొడుతుంది. ఆహా అక్కడ పొగాడు తిడతా ఉంటాడు, కట్ చేస్తా ఉంది. ఎక్కడో చూసినారు యూట్యూబ్ పచ్చిమిరపకాయలు అంతకుముందు తుంచే వేసేది. ఇక్కడ ఏమంటే మా సుదర్శన్ మా ఆంటీని పొగుడుతా ఉన్నాడు, భలే వంటలు చేస్తుంది, భలే టేస్టీగా చేస్తుంది అనేసి డాడీతో చెప్తా ఉంటే నేనన్నా, అక్కడేమో ఆంటీనేమో తిడతా ఉంటావు కదా బాబా, అది బాలేదు ఇది బాలేదు అనేసి ఇక్కడ మాత్రం పొగుడుతున్నావా అనేసి అంటే మా డాడీ ఉండేసి, అంతే అమ్మా ముందు పొగడకూడదు, లేనప్పుడు పొగడాలి, అప్పుడే అది నిజమైనది అనేసి అర్థము అనేసి అంటా ఉన్నారు. ఇంకా యూట్యూబ్ లో చూసి మా అత్తయ్య ఈ మధ్య ఏమంటే పచ్చిమిరపకాయలు నార్మల్గా తుంచి వేసేస్తారు కదా, అలా కాకుండా సిజర్స్ తో కట్ చేస్తూ వేశాడు అనమాట. అది మా సుదర్శన్ చూశాడు. సో అదేదో దాని గురించి చెప్తా ఉన్నాడు డాడీతో. ఇంకా నా వర్క్ అయిపోయింది, అంటే లంచ్ చేసేసాను అయిపోయింది కదా, ఇంకా ఎంత మెస్సీగా అయిపోతుందో ఇక్కడ అంతా. డ్రెస్సింగ్ టేబుల్ ఊరికే కొంచెం బాగలేక చేయాలి, అంటే ఐ మీన్ కొంచెం నాకు హెల్త్ బాగాలేదు, అది కొంచెం సేపు డిలే చేసేసాను, లేకపోతే ఏదైనా ఒక వీడియో ఏదైనా చేసుకున్నాను, అంతే మెస్ అయిపోతుంది అంతా ఇదంతా. ఇంకా నేను ఇదంతా సర్దుకోవాలి అంటే నాకు ఇంకేం పని లేనప్పుడే వచ్చాను. మమ్మీ డాడీ వాళ్ళు ఎట్లా మాట్లాడుకుంటున్నారు అనేసి ఇక్కడికి వచ్చి సర్దుకుందామనేసి వచ్చాను. ఇంతలో మా డాడీ ఏమంటే అమెజాన్ లో కొన్ని స్నాక్స్ ఆర్డర్ చేసి పెట్టేసుకున్నారు. అవేమంటే దాంట్లో ఎయిర్ ఉంటుంది కదా, అది కట్ చేసి ఆ ఎయిర్ అంతా పోగొట్టేసి మళ్ళీ దాని స్టాప్లర్ పిన్స్ పెట్టి సన్నగా చేసేసి అవి బ్యాగ్ లో పెట్టుకుంటున్నారు, ప్యాక్ చేసుకుంటున్నారు, ఎందుకంటే ఫ్లైట్ లో తినడానికంట. సో డాడీ వాళ్ళు ఊరికి వెళ్ళిపోతున్నారు కదా, అందుకనేసి ఇంకా ఇవన్నీ రెడీ చేసుకుంటూ అని కూర్చొని ఉన్నారు. ఇవన్నీ ఫేవరెట్ స్నాక్స్ అన్నమాట డాడీవి. ఇవేమంటారు అక్కడ బ్రేక్ఫాస్ట్ అలాంటివి ఏం చేయరు అనమాట డాడీ, అందుకే ఆకలేస్తే ఇవి తింటా ఉంటారు. నేను ఏదైనా బాక్స్ లో పెట్టి ఇచ్చాను అనుకోండి, అవి తినడం, లేదా ఒకేసారి ఇంటికి వెళ్ళి తినడం అలా చేస్తారనమాట. ఇంకా ఇక్కడ ఏమంటే ఇంకా డాడీ వాళ్ళు తినే ముందు లంచ్ చేసే హాఫ్ అన్ అవర్ ముందు ఫ్రై చేసి పెట్టుకుందాంలే ఫిష్ అనేసి దాన్ని మ్యారినేట్ చేసి పెట్టేశాను కదా. సో దాన్ని ఏమంటే ఇప్పుడు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి తెల్లగడ్డ దంచి వేసేసుకున్నాను. ఇంకా దాంట్లో కరివేపాకు వేసేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు దీంట్లో ఏమంటే ఈ ఫిష్ పీసెస్ అన్ని దాంట్లో వేసేసి ఫ్రై చేసేసుకోవడమే, చాలా ఈజీ, అసలు చాలా ఎమ్మీగా ఉంటుంది, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నార్మల్గా ఆంటీ వాళ్ళు ఏమంటే జస్ట్ ఆయిల్ వేస్తారు, దాంట్లోనే ఇదంతా వేసేస్తారనమాట, ఏది ఓన్లీ ఈ చేపలు వేసేస్తారు, దాంట్లో బాగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ కొద్దిగా కారం కొద్దిగా వేసి దించేస్తారు. అది కూడా చాలా బాగుంటుంది, క్రిస్పీగా చాలా బాగుంటుంది. సో ఇది కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట, ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
మమ్మీ డాడీ వాళ్ళు లంచ్ చేసేసారు, నేను సుదర్శన్ చేసేసాను. తర్వాత ఏమంటే డాడీ కోసం లంచ్ బ్యాగ్ ఇది విత్ బాక్సెస్ ఉంటాయి లోపల. సో ఇది లాస్ట్ ఇయర్ కూడా ఇదే యూజ్ చేసింది, చాలా బాగుంటుంది. ఇంట్లోనే స్పూన్ ఇస్తారు, ఫోర్క్ ఇస్తారు. సో ఇలా 4 బాక్సెస్ ఇస్తారు, కరెక్ట్గా సరిపోతుంది డాడీకి. మళ్ళీ ఇది ఆర్డర్ చేశారు సుదర్శన్. ఇదే ఎందుకంటే ఇంతకు ముందు ఇప్పుడు నేను మార్నింగ్ పెట్టాను కదా వాడికి బ్రేక్ఫాస్ట్ అని లంచ్ బాక్స్, అదేమంటే దానికి సపరేట్గా ఒక బ్యాగ్ లాగా ఏమైనా వస్తే లంచ్ బ్యాగ్ లాగా బాగుండేది. దానికి ఏం రాలేదు, అది ఇంకా స్కూల్ బ్యాగ్లోనే పెట్టుకెళ్ళాలి. స్కూల్ బ్యాగ్లో వాళ్ళకి బుక్స్కే ప్లేస్ సరిపోవట్లా, ఇంకా ఆ బాక్స్ ఎక్కడ పడుతుంది అనేసి ఇంకా ఇలాంటి ఆర్డర్ చేసేసారు. ఇదైతే జస్ట్ హ్యాండ్లో పట్టుకొని వెళ్ళిపోవచ్చు అనేసి. సో సేమ్ లాస్ట్ ఇయర్ ఇదే ఉండింది, అదే ఉండింది, బాగానే ఉంది. కానీ మా సుదర్శన్ ఏమంటే మొన్న కిచెన్లో చాలా వరకు ఫిల్టర్ చేశారు కదా, దాంతోపాటు ఇవి కూడా పడేశాడు అనమాట. సో అందుకనేసి ఇంకా కొత్తది ఆర్డర్ చేశాడు. దీని లింక్ కావాలి మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. చాలా బాగుంటుంది, క్వాలిటీ చాలా బాగుంటుంది, ఇంకా రీజనబుల్ ప్రైస్. ఏమైంది ఇద్దరు ఒక దగ్గర రాలేదా? ఇద్దరం ఒకేసారి వచ్చాము. ఓకేనా? ఓకేనా? నా బాబా స్లోగా దిగాలి, ఎట్ట పడతారో తెలీదు. నేనే చేశాను ఇప్పుడు. తోసాడు. తగిలి ఉంటుంది బాబా. ఓ మై గాడ్, సౌండ్ చేస్తున్నాడు. సౌండ్ ఎక్కేసాను చూడు. చాలు అట్లా సైడ్ కాకపోతే ఇట్లా తిరిగితే ఒక పల్టీ అవుతుంది కదా. సోఫా పాడైపోయింది. అసలు ఏమనుకున్నారా? అట్లే 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 హెల్ప్ చేయరా కొంచెం, హ్యాపీ ఇట్లా దిగుంటాడు. బాబా ఇక్కడ ఏదో అయింది, చూసుకుందా? నేను చేశాను, వెరీలో నేర్చుకున్నాను, 1 డే చేసాను. టెడ్డీ హ్యాపీ వాళ్ళు రాగానే అన్నం పెట్టేశాను అనమాట. సో ఇదే అనమాట. ఇంతకు నేను ప్లేట్ చూపించాను కదా మమ్మీ డాడీ వాళ్ళు పెట్టినప్పుడు, సో ఇప్పుడు చూపించాను. ఇంకా ఇది వచ్చేసి గ్రేప్స్ నానబెట్టేశాను, హ్యాపీ తింటుంది అనేసి. ఇంకా ఇక్కడ ఏమంటే ఇంకా మమ్మీకి ఏమంటే ఇక్కడ కొంచెం హెయిర్ ఊడిపోయి బాల్ హెడ్ లా కనిపిస్తూ ఉంది, ఇంకా అలానే గ్రే హెయిర్ కూడా ఉన్నాయి. సో మమ్మీ నీకు ఒకటి పెడతాను, భలే ఉంటుంది చూడు, మళ్ళీ నువ్వు యంగ్గా కనిపించేస్తావు అనేసి చెప్పాను అనమాట. అందుకే ఎలాగో దూకుంటా ఉంది కదా అనేసి నేను వచ్చి ఇంకా ఇది మీకు నేను ఆల్రెడీ ఒక రీల్ షార్ట్ వీడియో పెట్టాను, మీరు చూసారో లేదో. ఇంకా ఆల్రెడీ దీని లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. చాలా మంచి ప్రోడక్ట్ అసలు. ఇదేమంటే మన బాల్ హెడ్ కవర్ చేస్తుంది, గ్రే హెయిర్ కవర్ చేసేస్తుంది. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి మీరే. అసలు చాలా బాగా నచ్చింది నాకైతే. మమ్మీ కూడా బాగుంది అనేసి నేను చెప్తా ఉన్నది అనమాట. సో చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మనకి ఇప్పుడు నార్మల్గా పోనీ వేసుకుంటాము ఎప్పుడైనా టైట్గా, అలాంటప్పుడు ఇక్కడ కొంచెము పాపిడిలాగా అలా కనిపిస్తూ ఉంటుంది. సో అదంతా కూడా కవర్ చేసేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. చూసారు ముందు ఎలా ఉండిందో ఇప్పుడు ఎలా ఉందో అసలు. ఇంకోటి ఏమంటే ఈ ప్రోడక్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలి అనుకుంటే నా కూపన్ కోడ్ యూస్ చేయండి, డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు 40% ఫ్లాట్ ఆఫ్ వస్తుంది. ఇంకా మళ్ళీ ఈవినింగ్ టీ టైం, కాఫీ టైం అనమాట. డాడీ వాళ్ళకి ఇచ్చేసాను, ఇంకా నాకు సుదర్శన్ అనేసి పెట్టేసుకొచ్చేసాను. ఇంకా ఆ రోజు ఈవినింగ్ టెడ్డీకి హ్యాపీకి ట్యూషన్స్ జరుగుతూ ఉన్నాయి. మమ్మీ డాడీ ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా పెట్టేసి మమ్మీ మేము బయటికి వెళ్ళేసి వస్తాము, కొంతసేపట్లో వచ్చేస్తాము అని చెప్పేసి బయలుదేరాం. ఎక్కడికి అని చెప్పలేదు, డాడీ వాళ్ళు కూడా అడగలేదు. సరే అమ్మ వెళ్ళేస్తారండి, మేము ఉన్నాంలే, పిల్లల్ని చూసుకుంటాము అని చెప్పారు. సో ఎలాగో వాళ్ళు ట్యూషన్స్ ఉన్నాయి కదా అని వచ్చేసాం. ఎక్కడికంటే ముగ్దాకి. సో నేను సుదర్శన్ అడిగాను, బాబా మమ్మీకి ఒక శారీ తీసుకెళ్దాము అనేసి. సరే అక్కడికి వెళ్దాం బుజ్జు, ముగ్దాకి మొన్న వెళ్ళినప్పుడు బాగా మనకు నచ్చాయి కదా, చాలా బాగున్నాయి కదా అక్కడ అని చెప్పాడు. సరే పట్టు శారీస్ లాంటివి చూద్దామంటే మమ్మీ పట్టు శారీస్ ఏమంటే చాలా ఉన్నాయి, మా పట్టు శారీస్ వద్దు వద్దు అంటది. కానీ మనం ఇంటికి వచ్చినప్పుడు మనం పెట్టినప్పుడు పట్టు శారీ లాంటిది ఏదైనా పెడితే బాగుంటుంది కదా, అందుకనేసి ఇంకా పట్టు శారీసే చూద్దాం బాబా అనేసి చూసామన్నమాట. చాలా చూసాం, ఎన్ని చూసామంటే ఒక 1 hour అక్కడే స్పెండ్ చేసాం. ఏది చూసినా మమ్మీ దగ్గర ఉంది ఉంది అనేలాగే ఉంది. సో ఇంకా అప్పటికి ఒకటి చూసి తీసుకుని ఇంకా బిల్లింగ్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంతలో వాళ్ళు ఏమంటే డ్రెస్సెస్ కూడా ఉన్నాయి, ఆఫర్స్ కూడా ఉన్నాయి, సో మీరు చూడాలంటే చూడండి అనేసి అన్నారు. సో చూద్దాము, డ్రెస్సెస్ పైన కొత్తగా పెట్టారంటే డ్రెస్సెస్ అనేసి
ఆ రోజు ఇంకా వెళ్ళామన్నమాట మళ్ళీ. ఇంకా నేను ఇక్కడ ఏమంటే ఆ రోజు కొంచెం అదేమో స్టోన్ ఉంటుంది కదా, అలాంటి బొట్టు పెట్టుకున్నాను. కొంచెం స్టైలిష్గా ఉంటుంది, ఈవినింగ్ టైం కదా, షైన్ అవుతుంటే బాగుంటుంది అనేసి అలాంటి పెట్టుకుని. మామూలుగా అయితే ఐటెక్స్వి పెట్టేసుకుంటాను, అది ఎప్పటికీ మంచిగా ఉంటుంది, ఎక్కడ ఊడి పడిపోదు. ఇదిగో అదేదో పెట్టాను, కొంచెం స్టైల్గా ఉంటుంది బింది అనేసి, అది పడిపోయింది, అందుకే బొట్టు లేదనమాట. ఇంకా అలా డ్రెస్సెస్ కొనిచ్చాడు మా సుదర్శన్ నాకు. సో అట్లా అంటే లాంగ్ ఫ్రాక్స్ టైప్ అనమాట. ఇంకా అవి తీసుకొనేసి ఇంక బయలుదేరిపోయాం. చాలా లేట్ అయిపోయింది. ఇంకా నేను సుదర్శన్ ఏమంటే ఆర్డర్ చేసేసాము దారిలో వెళ్తూ ఫుడ్. ఈ చెప్పుల్ని నేను దాంట్లో వేసా తీసుకెళ్ళి, మన ఇంట్లోనే బస్ స్మెల్. బిర్యానీ పాప ఆలుకుటి, ఆమ్కుటి, నాన్కుటి పెట్టుకోవచ్చాం. వాళ్ళకి 7 minutes చూపిస్తారు, 5 minutes చూపిస్తారు, కానీ వాళ్ళు ముందు వచ్చారు. టెటాసి చూడరా చూడరా ఇవన్నీ అవేవేవో. డోర్ వేసేయండి, జరగండి. నాన్న వాళ్ళు పెట్టి ఖాతే అచ్చా ఏమి బిర్యానీ పెట్టారా, ఫ్రైడ్ రైస్ టేస్ట్ కరేదాని, ఫ్రైడ్ రైస్ కోటెడ్డి హ్యాపీ అమ్మా. ఇంకా మమ్మీకి తెచ్చిన శారీ ఇదే. డాడీ మమ్మీకి ఇంకా తెలియదు మేము ఎందుకు షాపింగ్కి వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళాము, ఏం తెచ్చాము అనేసి. ఇంకా హాల్లో నేను టెడీకి చూపిస్తున్నాను శారీ, చాలా బాగుంది అంటాం. టెడీకి బాగా నచ్చేసి, నాకు కూడా ఇది ఫస్ట్ టైం ఎక్కడ చూడని కలర్ చూశాను. ఈ కలర్ కాంబినేషన్ భలే బాగా అనిపించింది. ఇంకా మా మమ్మీకి ఫేవరెట్ కలర్ అనమాట అది, మెరూన్ కలర్ అనేది. సో భలే నచ్చింది నాకు కూడా, సరే యూనిక్గా ఉంది అనిపించింది. డాడీ అసలు మమ్మీకి అయితే ఇలాంటి కలరే లేదు, సో బాగుంటుందిలే అన్నట్టు ఇంక ఈ శారీ సుదర్శన్ చాలా నచ్చింది. ఇంకా డాడీ కోసం కూడా ప్యాంట్ షర్ట్ ఆర్డర్ చేశాను. నాన్న మీ ఫేవరెట్ కలర్. డాడీ అచ్చా హై ఆమె సారీ ఎందుకమ్మా ఇది ఇదే ఇష్టం. మెరూన్ కి రెడ్ కాంబినేషన్ బాగుంది, ఆరెంజ్ కాంబినేషన్. ఆల్రెడీ అమెజాన్ లో బుక్ చేసాము, మీరే తీసుకుంటారు. ప్యాంట్ రేపు వస్తుంది కదా డాడీ, అది చాలా సవాళ్ళు ఉన్నాయి. చూసాను ఎందుకు ఇది బాబు ఏం బ్రాండ్? 42 వైన్ వస్తుంది. ఓ నాకు అట్లా పెట్టడం అట్లా ఇష్టం లేదు. ఈ బాబుకే ఇష్టం, నాకే ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు అనుకున్నా, మీరు కొనిస్తే తీసుకోవడం పచ్చి పంపిస్తావు కదా. సరిపోతున్నాయి, వేసుకొని చూడండి అంటారు. మళ్ళా ఇప్పుడే వేసుకుంటున్నా, ఇప్పుడే చూడండి లేదంటే వేసుకొని వెనకాల పెట్టుకొచ్చి కరెక్ట్ సైజ్, ఎగ్జాక్ట్ సైజ్. సో అలా డాడీ కోసం ఏమంటే ఒక ప్యాంట్ ఒక షర్ట్ అమెజాన్ లో ఆర్డర్ చేశాడు సుదర్శన్. సో అది ఏమంటే మేము వచ్చేసరికి అది వచ్చింది, అది డాడీయే రిసీవ్ చేసుకున్నారు, అదే చెప్తున్నారు. సో అలా ఇంకా డాడీ మమ్మీ కోసం వెళ్ళిపోతున్నారు కదా అన్నట్టుగా డ్రెస్సెస్ తీసుకొచ్చాం. సో ఇక్కడితే వ్లాగ్ ఎంజాయ్ చేస్తాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకున్నా, నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.